హలో నేస్తామ్స్. ఈ డే విజిట్ చేసిన మా అందరికి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు గుడి ఉంటుందో లేదో అని డౌట్ పడుతూ వెళ్ళిన మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ దక్కింది. అదేంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ రోడ్ చూసారా, మొత్తం చెట్లతో చాలా గ్రీనరీగా అలాగే ఫుల్ బ్రైట్ గా కనిపిస్తుంది. ఈ గోపురాన్ని చూసాక ఖచ్చితంగా గుర్తుపట్టే ఉంటారు. అదేనండి మన అమరావతి రాజధానికి దగ్గరలో ఉన్న టిటిడి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ రోజు నార్మల్ గా సాటర్డే అని చెప్పి ఏదైనా గుడికి వెళ్దాం అనుకున్నాం. అయితే మా మమ్మీ ఈ గుడికి తీసుకెళ్ళమని అడిగారు. బట్ ఈ టెంపుల్ త్వరగా క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఉంటుందో లేదో అన్న డౌట్ తో వెళ్ళాం. స్వామి మంచి దర్శనమే ఇవ్వడం కాకుండా పవళింపు సేవ చూసే భాగ్యాన్ని కూడా ఇచ్చారు. దర్శనం అయ్యాక ఇలా టెంపుల్ అంతా క్లోజ్ చేసేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఈ ద్వారపాలకుల దగ్గర మనల్ని కూర్చోపెట్టి స్వామికి పవళింపు సేవ చేశారు. స్వామిని ఆ పవళింపు సేవలో ఎంతసేపు చూసినా అస్సలు తనివి తీరలేదు. సేమ్ తిరుమలకి వెళ్లి చూసిన ఫీలింగే వచ్చింది. ఈ సేవ నియర్లీ 15 to 20 minutes ఉంటుంది. మీకు అవకాశం వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. అసలు దర్శనం ఉంటుందో లేదో అని వచ్చిన మేము చాలా తృప్తిగా అయితే ఇంటికి వెళ్తున్నాం. ధ్వజస్తంభం దగ్గర ఇలా కొంచెం కూర్చొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మా జున్ను అయితే స్వామిని ఉయ్యాల్లో ఊపుతా ఉంటుంటే గోవిందా గోవిందా అని అంటానే ఉంది. మీరు ఎప్పుడైనా అమరావతి సైడ్ వస్తే మాత్రం ఈ టెంపుల్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెంకటపాలెం టిటిడి టెంపుల్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఈ రోజుకి ఇంతే నేస్తాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.